ఇంకా బైకర్ విషయానికి వస్తే నాకైతే చాలా బాగా నచ్చింది సినిమా. ఎందుకంటే సినిమా బైకర్ అనేది పేరులో ఉంది రేసింగ్ గురించి అనమాట, మోటోక్రాస్ రేస్ గురించి సినిమా అనమాట. సో మన తెలుగు సినిమాకి తగ్గట్టుగానే కొంచెం ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ స్టోరీ, ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్ ఇవన్నీ చూపిస్తుంటూనే అల్టిమేట్ గోల్ ఏంటి, ఆ రేస్ ట్రాక్ అనేది ఎలా చూపిస్తాడు క్యూరియాసిటీకి అయితే ఉండింది అనమాట. డైరెక్టర్ ఎలా చూపిస్తాడు, ఎందుకంటే కొన్ని నెలల ముందర మనకు ఫార్ములా 1 రేస్ సినిమా వచ్చిందా, ఆ సినిమా వచ్చిన తర్వాత మన వాళ్ళు చాలానే ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు అన్నమాట ఇలాంటి రేసింగ్ సినిమా వస్తే. నేనైతే పర్సనల్గా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, ఎందుకంటే నేను ఒక తెలుగు సినిమాలో ఇలాంటి రేసింగ్, ఇలాంటి కెమెరా వర్క్, ఇలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసి చాలా రోజులు అయిపోయింది అనమాట. సో ప్యూర్ అల్టిమేట్ రేస్ సినిమా చూసినట్టే అనిపించింది నాకైతే. ఆ క్లైమాక్స్ ఏవైతే ఉంటుందో ఆ రేస్ ట్రాక్లో కానీ, అలాగే ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు సూపర్గా ఉంది సినిమా. ఇంకా యాక్టర్స్ విషయానికి వస్తే నాకు పర్సనల్గా రాజశేఖర్ గారి ఎమోషనల్ సీన్ చాలా ఇష్టపోయాయి. ఆయన క్లైమాక్స్ లో ఎమోషన్ ఏడుస్తూ ఒక సీన్ చేస్తాడు అనమాట, అక్కడైతే పిండేశాడు ఆ మనిషి యాక్టింగ్. ఊరిని అయిపోతారు లెజెండ్స్ అనేసి. ఆయన ఎమోషనల్ యాక్టింగ్ కి చాలా పెద్ద ఫ్యాన్స్ అయితే ఉన్నారు రాజశేఖర్ గారికి. ఆయన కూడా ఒక మంచి కంబ్యాక్ అనే చెప్తాను. చాలా నీట్ గా చేశారు, చాలా సటిల్ గా చేశారని చెప్పొచ్చు ఆయన. ఇంకా శర్వా కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కెరీర్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు ఈ సినిమాలో. అండ్ హీరోయిన్ గా చేసిన మాలవిక కూడా చాలా బాగా చేశారు. సో నాకు ఇంకోటి జిబ్రాన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ నుంచి చాలా మెచ్చుకోవాలన్నమాట. చాలా ఒక హై క్లాస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇచ్చారనమాట రేసింగ్ జరిగేటప్పుడు. మెయిన్ ఆ రేసింగ్ జరిగేటప్పుడు ఆ సిచ్యువేషన్స్ లో రేసింగ్ ట్రాక్ లో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోరే సినిమాకి హార్ట్ అండ్ సోల్ అని చెప్తాను. ఎందుకంటే ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఇంటెన్స్ గా రేస్ అనే సినిమా ఉన్నప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ సినిమాలో పక్కాగా ఇచ్చాడనమాట జిబ్రాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ అభిలాష్ రెడ్డికి మెచ్చుకోవాలన్నమాట. ఒక తెలుగు అయ్యండి ఇలాంటి ఒక హాలీవుడ్ రేంజ్ స్టాండర్డ్స్ లో అయితే తీసాడు అబ్బా కొన్ని సినిమాలు. తెలుగు వరకు కొంచెం లిబర్టీ, అంటే మన వాళ్ళకి కావాల్సిన అక్కడక్కడ కొంచెం ఎలిమెంట్స్ ఇచ్చుకుంటూ వచ్చాడనమాట. సో అవుట్ అండ్ అవుట్ ప్యూర్ కమర్షియల్ సినిమా అని చెప్తాను. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అటెంప్ట్ బై శర్వానందన్ కూడా చెప్తాను. శర్వా కూడా చాలా బాగా చేశాడు. ఈ సినిమా గురించి చాలా కష్టపడ్డాడు అనమాట ఒక రేసర్ లాగా కనిపించడానికి. సో అల్టిమేట్లీ ఇట్స్ అ వెరీ గుడ్ టు వాచ్ అనమాట. ఒక మంచి రేసింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఇస్తుంది. ఎవరైతే ఫార్ములా 1 చూడలేదో వాళ్ళకి ఇంకా బాగా నచ్చుతుంది. ఇన్కేస్ చూసినా కానీ ఇట్స్ ఓకే, ఎందుకంటే మన తెలుగు నుంచి వచ్చింది కాబట్టి సినిమా. సో యూ ఫీల్ సో హ్యాపీ అనమాట. ఇలాంటి సినిమా చాలా రావాలన్నమాట. సో వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమా రీసెంట్ టైమ్స్ లో చూసిన దాంట్లో కంపేర్ చేసుకుంటే బైకర్ అనే సినిమా నాకు చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా వెళ్ళండి, సౌండ్ అనే థియేటర్కి వెళ్ళండి, యుల్ గెట్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సూపర్ గా అనిపిస్తుంది. చాలా అది మేట్స్ రెగ్యులర్ గా వీడియోస్ వస్తూ ఉంటాయి. కొంచెం డిలే అయింది అనమాట, 1 వీక్ మొత్తం ఏం వీడియోస్ చేయలేదు. సో రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. ఇంకో వీడియోతో కలుద్దాం. చలో మేట్స్, బాయ్.